అంతా దోచుకొని దాచుకోవడమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ సర్కారు 10 ఏళ్ల పాలన సాగించిందని విమర్శించారు మంత్రులు. ప్రాజెక్టుల పేరుతో కమిషన్లు దోచుకున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ బీఆర్ఎస్ కు సపోర్ట్ చేయకపోతే కాళేశ్వరం కేసును సీబీఐకి ఇస్తే ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. పాపాల పాలనతో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని మండిపడ్డారు మంత్రులు. కమిషన్ల కోసమే బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందన్నారు మంత్రి పొంగిలేటి పొన్నం వివేక్. ఘోష్ కమిటీ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చ పడితే కేసీఆర్, హరీష్, కేటీఆర్ పారిపోయారని అన్నారు. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే ఇప్పటివరకు కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు మంత్రులు. కేవలం వారి స్వార్థం కోసం, వారి అకౌంట్లను నింపుకోవడం కోసం 1,08,000 కోట్ల రూపాయలు ఆనాటి ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టు మీద ఖర్చు పెడితే పిల్లర్లో కుంగిపోవటం మనం ప్రత్యక్షంగా చూసాం. ఆనాడు భారతీయ జనతా పార్టీ ఏటీఎం, కాళేశ్వరం ఏటీఎం అన్నారు. 2 శాసనసభలో చర్చ చేసి సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఇన్ని రోజుల దాకా ఎందుకు కార్యాచరణ తీసుకోకుండా అడ్డం పడుతురో చెప్పమని చెప్తా ఉన్నాం. ఇలా అడుగుతాం భారతీయ జనతా. కేవలము కాంట్రాక్టర్లకు వాళ్ళందరినీ ధనికులు చేయడము, కమిషన్లు తీసుకోవడము, ఇదే ఆలోచనతోని కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా పనిచేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ప్రపంచంలో అన్నిటికన్నా ధనిక రీజనల్ పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలము టీఆర్ఎస్ పార్టీ. 1000 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటే ఇవన్నీ ఎక్కడ? ఈ 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి పైసలు ఏదైతే పార్టీ సంపాదించిందో. తాము రాష్ట్రంలో ఎక్కడా పేదల ఇండ్లు కూల్చట్లేదని స్పష్టం చేశారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇండ్లు కూలగొట్టించిందన్నారు. తమది పేదల ప్రభుత్వం అని స్పష్టం చేశారు. ఇల్లు కోల్పోయిన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని భరోసా ఇచ్చారు పొంగిలేటి. ఖమ్మం సబ్జెక్టు సంబంధించిన దాంట్లో కూడా పేదవాళ్ళు, నిరుపేదలు ఎవరైతే అభాగ్యులు ఉన్నారో, నష్టపోయే వాళ్ళు, అర్హులైన వాళ్ళు, గతంలో ఎవరైతే తీసుకొని నిరుపేదలు అక్కడ నివసిస్తున్నారో వాళ్ళందరికీ తగు న్యాయం ఆ శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో 100% చేస్తాం. గాంధీ, పేట్లబుర్జు ఐవీఎఫ్ డాక్టర్లు, సిబ్బంది ఎన్నో జంటల మాతృత్వపు కలలను సాకారం చేస్తున్నారన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. 2024 అక్టోబర్ నుంచి గాంధీ, పెట్లబుర్జు నుంచి ఇప్పటి వరకు సుమారు 27,300 మంది ఫర్టిలిటీ వైద్య సేవలు పొందారని చెప్పారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించి ఐవీఎఫ్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు దామోదర. గాంధీ హాస్పిటల్లో ప్రభుత్వ ఐవీఎఫ్ ద్వారా తొలిసారి ఓ మహిళ 12 బిడ్డకు జన్మనిచ్చింది. ఐవీఎఫ్ డాక్టర్లు, సిబ్బందిని ప్రశంసిస్తూ అభినందించారు మంత్రి దామోదర. అన్ని వృత్తుల కన్నా పవిత్రమైంది డాక్టర్ వృత్తి అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. భగవంతుడి తర్వాత అంతటి స్థానం డాక్టర్కే దక్కుతుందన్నారు. నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో అద్వితి 2026 పేరును నిర్వహించిన ప్రభుత్వ వైద్య కళాశాల వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి. డాక్టర్ అనేవాడు లేకపోతే ఎంతో మంది డాక్టర్ ప్రొఫెషన్ ఇస్ ద ఇంపార్టెంట్ కంపేర్డ్ టు ఆల్ అదర్ ప్రొఫెషన్స్. ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి జూపల్లి. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామన్నారు. చనాక కొరాటా ప్రాజెక్ట్, పిప్పలకోటి రిజర్వాయర్ పనులను పరిశీలించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. హెలికాప్టర్లలో ఏరియల్ సర్వే ద్వారా పనులను పరిశీలించారు మంత్రి. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హామీల అమలు కోసం త్వరలో కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నంతో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, ఉద్యమకారులు సమావేశమయ్యారు. తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, సమస్యలు పరిష్కరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక నిధులతో చేపట్టిన పనులను కేంద్రం చేసిందని ప్రచారం చేయటం సరికాదన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వేములవాడ కోరట్ల 100 ఫీట్ల 4 లైన్ రోడ్డు రాష్ట్ర ప్రభుత్వం నిధులతోనే నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ రోడ్డు కూడా పూర్తిగా రాష్ట్ర స్థాయి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో వస్తున్న రోడ్డు తప్ప మరో రోడ్డు కాదని సందర్భం చెప్తుంది. ఎప్పుడో నితిన్ గడ్కరీ కలిసినట్టు ఆనాడు ప్రభుత్వంలో
వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు పోయి మేము చెప్తే వస్తుందని చెప్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరంపై బీఆర్ఎస్ చర్చకు రావాలని సవాల్ చేశారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. మూసీ ప్రక్షాళన బీఆర్ఎస్ బీజేపీకి ఇష్టం లేదని చెప్పారు. కాళేశ్వరంలో దోచుకున్న వారిని నడిబజారులో ఉరితీయాలన్నారు అద్దంకి. నేనంటున్నా ఈ రోజు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం మీద చర్చకు రావడానికి సిద్ధమా? 47,000 కోట్ల రూపాయలు వడ్డీ లేదురా నాయన. మిమ్మల్ని ఎవడు అడిగేది దిక్కు లేక ఈ పరిస్థితి తెచ్చింది తప్పితే మూసీ నది ప్రక్షాళన వీళ్ళకి ఇష్టం లేదు, బీజేపీకి ఇష్టం లేదు, బీఆర్ఎస్కి ఇష్టం లేదు. హైదరాబాద్ లోక్ భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మని కలిశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిసి వచ్చే నెల 5న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు రావాలని ఆహ్వానించారు.